शिशिवर्मन् चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमत्पनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तमुखी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोगमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहत्कारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। विश्वस्वरूपं समनमस्कार మదగన్నయమ్మ పుగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు వరడి కూర్చినయమ్మ కన్నులో నమ్మిన నిల్పుటమ్మల మనంబుల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ ఉపాప్తినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరణ చేసేటప్పుడు ఏ తల్లి యొక్క పాదములు బట్టి ప్రార్థన చేశారో అటువంటి జగజ్జనని లోకము చేత ఆరాధింపబడేటటువంటి లోకపావని నా తల్లి కనకదుర్గమ్మ విజయం చేసి ఉన్నటువంటి ఈ విజయవాడ పట్టణంలో ప్రతిరోజు ప్రదోష వేళలో మీ అందరినీ ఉద్దేశించి ఒక 3 రోజుల పాటు ప్రసంగాలు చేయడానికి నాకు అవకాశం కలగడం ఆ భగవతి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. నేను ఇక పూర్వం ప్రవచనాలు చేయడానికి చాలా ఊళ్ళు వెళ్ళాను, కానీ ఏమో కారణం నాకు తెలియదు. విజయవాడ పట్టణంలో ఇదే ప్రప్రథమం నేను అంటే ఒక పెద్ద సభని ఉద్దేశించి మాట్లాడడానికి రావడం. మీ అందరి యొక్క ఆదర అభిమానాలు, మీ అందరి ఆప్యాయత చూస్తే నాకు పులకరింత కలిగింది. దానికి నేను మీకు కృతజ్ఞత చెప్పడం వినా నేను మీకేమి ఇవ్వగలను? నన్ను 3 రోజుల పాటు ఇక్కడ సనాతన ధర్మము, భక్తి, శ్రీమద్ రామాయణము అన్న విషయం మీద మాట్లాడవలసిందిగా నిర్వాహకులు కోరారు. మనకి భక్తి అనేటటువంటి మాట సనాతన ధర్మమునందు అంతర్భాగము. మనం ఉన్నటువంటి విశ్వాసము యొక్క పేరే సనాతన ధర్మము. సనాతనము అంటే అతి ప్రాచీనము, కాలమునందు ఎప్పుడు ప్రారంభమైందో తెలియనిది కాబట్టి దానికి సనాతనమని పేరు. ధర్మము ప్రధానము. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది నవరకోశం. ధర్మం ఏమిటో తెలుసుకోవడం ఎంత ప్రధానమో ధర్మాన్ని అనుష్ఠించడం అంత ప్రధానం. ధర్మం తెలిసి ఉండి అనుష్ఠించకపోవడం అత్యంత ప్రమాదకరం. ధర్మం తెలియక అనుష్ఠించకపోతే వచ్చిన నష్టం తక్కువ ఉంటుంది, కానీ ధర్మాన్ని తెలుసుకుని కూడా అనుష్ఠించినటువంటి వాడు చాలా భయంకరమైనటువంటి రూపాన్ని పొందినటువంటి వాడు. అందుకే నిరంతరం మనుష్యుడు చేయవలసిన ప్రయత్నం ఏదైనా ఉంటే అసలు ధర్మం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ధర్మం గురించి పెద్దల దగ్గర వినే ప్రయత్నం చెయ్యాలి. శ్రీరామాయణంలో సుందరకాండలో రావణాసురుణ్ణి ఉద్దేశించి సీతమ్మ తల్లి వేసిన ప్రశ్న అదే. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది. ఇక్కడ నీకు ధర్మం చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినవా? విన్నా అనుష్ఠించవా? ఎక్కడొచ్చింది ప్రమాదం? దీని వలన నువ్వు నీ మృత్యువుని కౌగిలించుకుంటున్నావు.
విధిస్తమపదార్థాయ విహితో నాత్ర సంశయ అంది. నన్ను తీసుకురావడం అంత తేలికైన పని కాదు. పిచ్చివాడా, నన్ను అపహరించి తెచ్చాననుకుంటున్నావు. ఇది నీ మృత్యువుకి కారణం. ఎందుచేతనంటే నువ్వు ధర్మాన్ని అనుష్ఠించడంలో పూనికని పొంది ఉండలేదు అంటుంది. అసలు మన విశ్వాసమునకు పేరే సనాతన ధర్మము. సనాతనము అతి ప్రాచీనము. ఎప్పుడు ప్రారంభమైంది సనాతన ధర్మం అంటే పరమేశ్వరుడు ఎప్పుడు ప్రారంభమయ్యాడో అప్పుడే సనాతన ధర్మము కూడా ప్రారంభమైంది. పరమేశ్వరుడు ఎప్పుడు ప్రారంభమయ్యాడు? పూర్వజ అన్నీ ఎప్పుడున్నాయని మనం అనుకుంటున్నామో అంతకన్నా ముందు పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనకి ఆది అంతము లేదు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయిన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంగు వీడెదన్ననిపిస్తారు గజేంద్రమోక్షణ ఘట్టంలో పోతన గారు. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఈ సృష్టికి పూర్వము ఉన్నాడు. ఈ సృష్టి అంతా లయమైపోయిన తరువాత కూడా పరమేశ్వరుడు ఉంటాడు. అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీ కటికావలయవ్వండే కాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకములు లోకేశులు లోకస్తులు అందరూ లయమైపోయిన తరువాత కూడా సూర్యచంద్రుల యొక్క ప్రకాశము అవసరము లేకుండా ఎవరు ప్రకాశిస్తూ ఉంటాడో, ఎవడు శాశ్వతుడో, ఎవడు నిత్యుడో, ఎవడు నిరంజనుడో వాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎప్పుడు ప్రారంభమయ్యాడని మనం అనుకుంటామో సనాతన ధర్మము కూడా అప్పుడే ప్రారంభమైంది. ఎందుచేత అంటే సనాతన ధర్మము యొక్క ప్రాణమేది, ప్రమాణమేది అంటే వేదము. వేదము అపౌరుషేయం. అపౌరుషేయము అంటే ఒకళ్ళు చెప్పినది కాదు. మరి ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. ఈశ్వరుడు చెప్పినప్పుడు అంటే ఒకళ్ళ చేత వ్రాయబడినది కాదు, రచింపబడినది కాదు. మొట్టమొదట పరమేశ్వరుడు చెప్పాడు. పరమేశ్వరుడు చెప్పాడు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను విజయవాడ వచ్చి మాట్లాడుతున్నాను అనుకోండి, ఊపిరి తీయకుండా మాట్లాడడం సాధ్యం కాదు, ఊపిరి తీస్తూ మాట్లాడడం సాధ్యం కాదు. ఊపిరి తీసి ఆ తీసినటువంటి ఊపిరిని వాక్కులుగా వ్యయం చెయ్యాలి, అప్పుడు లోపల నుంచి మాట వస్తుంది. ఈశ్వరుడు కూడా మాట్లాడాడు అంటే ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదం. నాకు నా ఊపిరికి అభేదం, నేను ఉన్నాను అని లోకం ఎంతకాలం నమ్ముతుందంటే ఎంతకాలం నేను ఊపిరి తీసి విడిచిపెడతానో అంతకాలము నేను ఉన్నాను అంటారు. సంస్కృతంలో భవతి అని ఒక మాట. భవతి అంటే ఉన్నాడు, ఎంతకాలం ఉన్నాడు. ఆయన ఎంతకాలం ఊపిరి తీసి విడిచిపెడుతుంటాడో అంతకాలము ఉన్నాడు అని పిలుస్తారు. పరమేశ్వరుని యొక్క ఊపిరి వేదం అంటే పరమేశ్వరునికి పరమేశ్వరుని యొక్క ఊపిరికి అభేదం, రెండిటికి తేడా లేదు. అందుకే భగవంతునికి వేదానికి తేడా లేదు. వేదం ఒకటి, భగవంతుడు ఒకటి కాదు. భగవంతుడే వేదము, వేదమే భగవంతుడు అయినప్పుడు వేదము ప్రమాణము అంటే దీనికి సనాతన ధర్మము అని పేరు ఎందుకు వచ్చిందంటే అసలు ఈ సృష్టిలో ఒకనొకప్పుడు భగవంతుడు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రబోధం చేసినటువంటి ఏకైక విశ్వాసము ఏదైనా ఉంటే ఒక్క సనాతన ధర్మమే. అందుకే దీనికి ఒక పేరు ఉండవలసిన అవసరం లేకపోయింది. ఉన్నదే ఇది ఒక్కటైనప్పుడు మళ్ళీ పేరు పిలవవలసిన అవసరం ఏముంది? అందుకే సనాతన ధర్మము అని పిలిచారు. కానీ తరువాతి కాలమునందు అనేకమైనటువంటి విశ్వాసములు ప్రబలై, కానీ ప్రారంభం నుండి ఉన్నది ఏది అంటే ఎప్పటికీ ఉండిపోయేది ఏది అంటే సనాతన ధర్మం ఒక్కటే. కారణమేమి? సనాతన ధర్మమునందు చెప్పబడినటువంటి 2 మాటలు ఏమున్నాయో ఆ 2 మాటలను దాటి చెప్పడం ఇక లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. సనాతన ధర్మము బోధ చేసేది సత్యము ధర్మము. ఈ సత్యము ధర్మము అన్న 2 మాటల్ని దాటి ఇంతకన్నా అనుష్ఠించవలసినవి, ఇంతకన్నా తెలుసుకోవలసినవి చెప్పడానికి వాంగ్మయంలో వేరొకటి లేదు. అందుకే సనాతన ధర్మము ప్రబోధం చేసిన దానికన్నా చెప్పడానికి ఎక్కడ ఏమీ మిగిలి ఉండదు. అంత గొప్ప ధర్మము సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మము సర్వభూమికల యందు ఉన్నటువంటి వారిని ఉద్ధరిస్తుంది. ఏదో కొంత జ్ఞానం ఉంటే తప్ప ఉద్ధరించడం సాధ్యం కాదనో, కొంత పుణ్యకర్మాచరణము చేసిన వాడైతేనే పరమేశ్వరుణ్ణి పొందడానికి యోగ్యుడవుతాడనో,
లేకపోతే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత ఉంటే తప్ప భగవంతుడిని చేరుకోవడానికి సాధ్యం కాదు. కాబట్టి ఆ భూమికను చేరుకున్నవాడు మాత్రమే ఉద్ధరింపబడతాడు తప్ప మిగిలిన వాళ్ళని ఉద్ధరించడానికి ఈ ధర్మము తగినటువంటిది కాదనో సిద్ధాంతీకరించడము సాధ్యము కాదు. సర్వభూమికల యందున్నటువంటి వారిని ఉద్ధరించడానికి తగినటువంటి సమర్థత కలిగినటువంటి ధర్మము కనుక సనాతన ధర్మము సర్వోత్కృష్టమై విరాజిల్లింది. అటువంటి సనాతన ధర్మమునందు అత్యంత ప్రాణప్రదమైన మాట ఏది అంటే ధర్మమే. మీరు సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే ఆ వాంగ్మయం అంతటి చేత ప్రతిపాదింపబడేది ఏది అంటే ధర్మము అన్న 2 అక్షరములే. ధర్మం. ఈ ధర్మాన్ని పట్టుకోవడానికే వాంగ్మయం వచ్చింది. ఈ ధర్మాన్ని లోకానికి తిరిగి చెప్పడానికే ప్రవచనం వచ్చింది. ఈ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికే అనుగ్రహ భాషణాలు వచ్చాయి. ధర్మాన్ని ఎవరు పట్టుకున్నాడో వాడు శాశ్వతుడు అవుతాడు. ధర్మాన్ని ఎవడు పట్టుకున్నాడో వాడు యుగంతో సంబంధం లేకుండా సర్వకాలముల యందు పూజనీయుడవుతాడు. అందుకే ధర్మము లేని ఆశ్రమము ఉండదు. సనాతన ధర్మములకున్న గొప్ప విశేషం ఏమిటంటే ధర్మము దేనిని బట్టి ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా అది వర్ణాశ్రమముల మీద ఆధారపడి ఉంటుంది. ఏ వర్ణమునందున్నాడు అన్నదాన్ని బట్టి ధర్మం, ఏ ఆశ్రమమునందున్నాడు అన్నదాన్ని బట్టి ధర్మం. ఒక ఆశ్రమానికి ఉన్న ధర్మం వేరొక ఆశ్రమానికి ఎప్పుడూ ఉండదు. గృహస్థుకు ఉండేటటువంటి ధర్మము గృహస్థు ధర్మమే, సన్యాసికి ఉండే ధర్మము సన్యాస ధర్మము. సన్యాసి పాటించే ధర్మాన్ని గృహస్థు పాటించకూడదు, గృహస్థు పాటించే ధర్మాన్ని బ్రహ్మచారి పాటించకూడదు, బ్రహ్మచారి పాటించే ధర్మాన్ని వానప్రస్థు పాటించకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ధర్మాన్ని పాటించాలి, వినా ఒకరి ధర్మాన్ని వేరొకరు పట్టుకోకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమ ధర్మాన్ని పట్టుకుంటే దాని చేత అతను పొందవలసినటువంటి స్థితిని పొందుతాడు. ధర్మాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఏ ఆశ్రమంలో ఉండనివ్వండి దాని వలన ఉపయోగం ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ వటుర్వా గేహీవా ఇదిరవి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభావంచ వహసి అంటారు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావన్న దానితో పరమేశ్వరుడికి సంబంధం లేదు. నువ్వు బ్రహ్మచారివైతే నెత్తి మీద పెట్టుకోడు, నువ్వు గృహస్థువైతే కాళ్ళ దగ్గర దింపేడు, నువ్వు వానప్రస్థువైతే గుండెల మీద పెట్టుకోడు, నువ్వు సన్యాసివి కదా అని కౌగలించు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావన్న దానితో ఈశ్వరుడికి సంబంధం లేదు. ఏ ఆశ్రమమునందున్నామో ఆ ఆశ్రమ ధర్మమును పాటించగలిగితే శాశ్వతుడు నిత్యుడవుతాడు. అందుకే సన్యాసాశ్రమము కూడా ధర్మములకు మినహాయింపు కాదు, అది కూడా ధర్మము చేత కట్టబడి ఉంటుంది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు అపర శంకరాచార్యావతారమైనటువంటి మహాపురుషులు వేరొక శివస్వరూపమై ఈ భూమి మీద నడయాడినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సన్యాస ధర్మాన్ని 100 సంవత్సరముల తన జీవితంలో తూచా తప్పకుండా పాటించారు. 13వ ఏట సన్యసిస్తే 87 సంవత్సరముల పాటు చాతుర్మాస్య దీక్ష స్వీకారము కానీ సన్యాసాశ్రమ ధర్మాన్ని కానీ ఎన్నడూ తప్పలేదు. పాదచారి అయి సన్యాసి నడవాలి లేదా శిష్యులు మోసిన పల్లకి ఎక్కాలి. వారి జీవితంలో వారు ఒక్కనాడు కూడా వాహనం ఎక్కి వెళ్ళింది లేదు. ఒక్కనాడు కూడా సన్యాసాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించింది లేదు. ధర్మమే వారిని శాశ్వతుల్ని చేసింది. అందుకే సనాతన ధర్మములకు చెందినటువంటి వారు కాకపోయినప్పటికీ బౌద్ధమతావలంబకులు బౌద్ధమతానికి అంతటికీ కూడా అధిపతి అయినటువంటి దలైలామా పరమాచార్య స్వామి వారి గురించి మాట్లాడుతూ ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కొనియాడారు. అంటే దేని చేత శాశ్వతుడవుతాడు అంటే కేవలము ధర్మము చేతనే. ఈ లోకంలో ఒకానొకప్పుడు నరుడనబడేటటువంటి వాడికి ఏ విధమైనటువంటి గౌరవము లేదు. త్రేతాయుగంలో మీరు శ్రీరామాయణ కాలాన్ని పరిశీలన చేస్తే అసలు మనుష్యుడనేటటువంటి వాడికి కించిత్ గౌరవం లేదు. మీరు రామాయణాన్ని జాగ్రత్తగా